రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయించాం. ఎక్కడ గానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేరు మేము పెట్టుకోవట్లేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తాం. ఒక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తాం. ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్న, ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్. ఈ రోజు మీ చేతిలో పాలన. 161 సర్వీసులు ఇందులో పెట్టాం. రాష్ట్రంలో మీ అందరికీ సేవలు అందించడానికి వాట్సాప్ ను ఉపయోగించి రేపు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. మత్స్యకారులు ఒకటి, అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. Renewable energy complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, it's energizing hope, fueling ambition and lighting the way for a cleaner tomorrow. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తనని హామీ ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్ లో కూడా పడటం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ కింద 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే, మీ అకౌంట్ కి వేసావంటే అది చరిత్ర. స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మెగా టీఎస్ఏ పెట్టి 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. దగ్గర 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 6,014 ఉద్యోగాలు ఇచ్చాం. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు.